అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు కలిసి జీవించేవారు. వారందరికీ ఒకే లక్షణం: పేదరికం. నిలవడానికి నీడలేదు. రేపు తింటామో లేదో కూడా తెలియడం లేదు. ఇలా బ్రతకడం కన్నా ఏదైనా ప్రయత్నించాలి. ధనం వారి హృదయాల్లో ఒకే ఒక ఆశ ఉండేది. ఇలా బతకడం కాదు, ప్రపంచంలోకి వెళ్లి ధనం సంపాదిద్దాం. అలా ఒకరోజు నలుగురూ కలిసి విశాల ప్రపంచంలోకి మన బయలుదేరారు. లక్ష్యం ఒక్కటే, ధనం సంపాదించాలి. ఒకరికొకరం విడిపోకూడదు. ఊరును వదిలి కృష్ణానది గట్టువెంట ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం నడిచిన తర్వాత వారికొక సన్యాసి కనిపించాడు. నలుగురు స్వామీ, మాకు దారి చూపండి. సాష్టాంగ ప్రణామం చేసి తమ కష్టాలను ఆయనకు విన్నవించారు. స్వామీ, యోగశక్తితో మాకు సహాయం చెయ్యండి అని వేడుకున్నారు. అప్పుడా సన్యాసి చిరునవ్వుతో వారికొక జ్యోతిని ఇచ్చి ఇలా అన్నాడు: ఈ జ్యోతిని చేతిలో పెట్టుకుని హిమాలయాల వైపు వెళ్ళండి. ధనం లభిస్తుంది. చేతిలో జ్యోతి ఎక్కడ పడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది. ఆశతో కాదు, జ్ఞానంతో ముందుకు నడవాలి. సన్యాసి మాటలను గుండెల్లో దాచుకుని నలుగురు మన అదృష్టం మారబోతోంది. ఇప్పుడైనా మన జీవితాలు వెలుగులు నిండుతాయి. జ్యోతిని పట్టుకుని హిమాలయాల వైపు ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళగానే ఒకచోట జ్యోతి పడిపోయింది. స్వామి చెప్పిన మాట గుర్తుందా? మన అదృష్టం మారబోతోంది. సన్యాసి మాటలు గుర్తుకొచ్చి వారక్కడ భూమిని తవ్వారు. ఇక్కడే తవ్వాలి. ఇక్కడ ఏదో గొప్పదే ఉంది. చూస్తున్నారా? లోపల ఏదో వెలుగు. అదొక పెద్ద రాగిగని ఇంత చాలు నాకు. నా జీవితానికి ఇదే చాలనిపిస్తోంది. అని చెప్పి వెనక్కు తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు. మిగిలిన ముగ్గురు జ్యోతిని పట్టుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించారు. ముందు ఇంకా ఏదో ఉందనిపిస్తోంది. అవును, ఇంకా గొప్పదే దొరుకుతుంది. మరొకచోట జ్యోతి మళ్లీ పడిపోయింది. ఇక్కడే తవ్వమన్నాడు స్వామి. అయితే ఆలస్యం ఎందుకు? వెండి! ఇంతకన్నా నాకింకేం కావాలి? ఈసారి తవ్వితే అదో పెద్ద వెండిగని. ముగ్గురిలో ఒకడు ఆ వెండిని చూసి ఆనందంతో ఇలా అన్నాడు: ఇదే నా సంతృప్తి అని చెప్పి వెండితో తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఇద్దరు మాత్రమే. మనం ఎంత దూరం వచ్చామో చూడు. ఇంకా ముందే నిజమైన సంపద ఉంది. ఇది చివరి సంకేతమేమో. ఇప్పుడైనా అత్యుత్తమం దొరుకుతుంది. మూడోసారి జ్యోతి పడిపోయింది. ఈ ఇద్దరూ శ్రమపడి తవ్వారు. అప్పుడు బంగారం! అదో పెద్ద బంగారుగని. ఒకడు ఆనందంతో కళ్ళు నిండా సంతోషంతో ఇలా బంగారం! అన్నాడు: నా కల నెరవేరింది. ఇంతకన్నా గొప్పది ఏమీ లేదు. నేను తృప్తిపడ్డాను. అని చెప్పి బంగారంతో సంతోషంగా వెనక్కు తిరిగాడు. కాని నాలుగోవాడు మాత్రం ఆగలేదు. బంగారం సరిపోలేదు, వజ్రాలు కావాలి అంటూ అత్యాశతో మళ్లీ ప్రయాణం ప్రారంభించాడు. ప్రయాసతో బహుదూరం నడిచాడు. అలా కొంత దూరం వచ్చాక ఒకచోట ఒక మనిషి కనిపించాడు. అతని తలమీద ఒక పెద్ద చక్రం గిరగిర తిరుగుతూ ఉంది. అది చూసి నాల్గోవాడు ఆశ్చర్యపోయి అడిగాడు: నీ తలమీద ఆ చక్రం అలా ఎందుకు తిరుగుతోంది? ఆ మనిషి శాంతంగా ఇలా అన్నాడు: ముందు ఈ చక్రాన్ని నీ తలమీద పెట్టుకో, తరువాత నా కథ చెబుతాను. కథ వినాలని ఆశపడి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. ఆ చక్రాన్ని తన తలమీద పెట్టనిచ్చాడు. అంతే, ఆ చక్రం నాలుగోవాడి తలమీద గిరగిర తిరగడం మొదలయింది. అప్పుడు ఆ మనిషి కథ చెప్పాడు: నేను నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని వచ్చాను. రాగితో తృప్తిపడలేదు, వెండితో తృప్తిపడలేదు, బంగారం దొరికినా ఆశ తీరలేదు. ఇక్కడ ఒకడిని ఈ చక్రం ఆ పాటిద తిరుగుతుండేది. నీలాగే నేను అత్యాశతో తలదూర్చాను. ఇప్పుడు ఇంకొకడు ఈ తప్పు చేసే వరకు ఈ చక్రం నీ తలమీద తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఆ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాలుగోవాడు మాత్రం అత్యాశ శాపంతో అక్కడే చిక్కుకుపోయాడు. దొరికిన దానితో సంతృప్తి చెంది పక్కవాళ్ల జీవితాల్లో అనవసరంగా తలదూర్చకపోతే అంతకన్నా ఆనందమైన జీవితం మరొకటి లేదు. సంతృప్తిలోనే నిజమైన సంపద ఉంది.